నమస్కారం సత్య టీవీ వార్తలకు స్వాగతం. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. పార్టీ బలోపేతమే లక్ష్యంగా వీక్ బూత్ పరిశీలకులు ఉయ్యూరు ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పామర్రు మొవ్వ మండలాల్లోని కీలక గ్రామాల్లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లడమే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ కాంచుకోట పామరులో పార్టీ కేడర్ ను సమాయత్తం చేసే పనిలో పడ్డారు ఉయ్యూరు ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్. వీక్ బూత్ పరిశీలనగా పామర్రు మండలం పసమర్రు బూత్ నెంబర్ 170, ప్రాకర్ల బూత్ నెంబర్ 176 మరియు మొవ్వ మండలం నిడమోలు బూత్ నెంబర్ 205, మల్లేశ్వరం ఏరియాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి నేతలతో సమావేశమైన ఆయన పార్టీ సిద్ధాంతాల కరపత్రాలను పంపిణీ చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం పార్టీని స్థాపించిన తీరును, జెండా రూపకల్పన మరియు సైకిల్ గుర్తు ప్రాముఖ్యతను కార్యకర్తలకు వివరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతున్నాయని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్ ఆశయంతోనే పాలన సాగుతుందని కొనియాడారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నాయకత్వంలో టీడీపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని, తద్వారా రాష్ట్రంలో సుస్థిర పాలన అందించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కారణం అనే విషయాన్ని మనం ఒకసారి ఇది గుర్తు తెచ్చుకుంటే అసలు పార్టీ ఎందుకు పెట్టాము, మన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సార్ ఆ రోజు ఇచ్చిన చంద్రబాబు నాయుడు కదా మన ఇళ్లలో గ్యాస్ పోయా. అలాగే మన ఎవరైనా సరే మన ఇళ్లలో మా అమ్మోళ్ళు కానీ భార్యలు కానీ మీరు ఎవరైనా సరే డోక్రాలోకి రాకముందు బంగారపు తాడు ఉందా? డోక్రా వచ్చిన తర్వాత మన మహిళల మెడలో బంగారపు గొలుసు, మంగళసూత్రం తాడు, బంగారపు తాడు వచ్చిందా? కారణం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అలాగే ఇవాళ మన పిల్లలు ఫీజులు కట్టాలి. ఎవరిస్తున్నారు డబ్బులు అంటే గౌకుని నీ పక్కన నా పక్కన, నువ్వు నన్నే అడుగుతావు, 10,000 అడుగుతావు. నేనే పని చేసుకునేవాడిని. ఇక్కడ ఏదో పెద్దగా కారు వేసుకుని వచ్చినా కానీ నేను పని చేస్తా. నాకు రోజుకి ఒక 1000 రూపాయలు కూలీ లాగాను ఎంతో నేను పని చేస్తాను. నేనేం చేస్తానంటే తలుపుల మీద బొమ్మలు చెక్కుతా. ఈ వేషం, రాజకీయం, తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా పొద్దున సాయంత్రం పని చేస్తా. మధ్యలో నేను కూడా నాకు ఒక షాప్ ఉంది, తలుపుల మీద బొమ్మలు చెక్కే పని చేస్తా ఉంటా. నా పని నేను చేసుకుంటా. నాతో పాటు మీ అందరితో పాటు తిరుగుతూ ఉంటే మీకో ధైర్యం వస్తుంది, మిమ్మల్ని చూస్తే నాకో ధైర్యం వస్తుంది. పంచుకోవటమే. అట్లా చేయటం వల్లనే మనం బలపడతాం. అలా మరి ఈ రోజున మన ఇంట్లో డోక్రా రూపంలో 1,00,000 వస్తుంది. ఒక్కోసారి నాకు స్కూల్ ఫీజుకి ఉపయోగపడుతుంది. మా అమ్మాయి ఇంజనీరింగ్ రేపు జాయిన్ అవుతుంది. తీసుకుంటే నెలకు 10,000 5,000 కట్టమంటున్నారు. ఆ ఫీజు కట్టేస్తా అప్పుడు. అలాగే మీరు కూడా కొన్ని అవసరాలు డోక్రా ఉపయోగపడుతుంది కదా, అన్నిటికీ ఉపయోగపడుతుంది. మనం ఒక్కోసారి 500 ఇవ్వకపోయినా కానీ ఇంట్లో ఎందుకు చేస్తున్నారు? ఆరోగ్యశ్రీలో మనకి ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నారు? డబ్బుల కోసమేగా. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా వాళ్ళ కాలేజీ నడవాలంటే ఇంజనీర్ లాంటిది ఈ పథకం. ఆరోగ్యశ్రీ కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ వాళ్ళ కాలేజీకి ఇంజనీర్ లాంటిది. ఇవాళ డబ్బులు ఇవ్వకపోవచ్చు, ఎప్పటికైనా సరే బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళకి ఒక అండ. ఇవాళ కాకపోతే రేపొద్దున 1 కోటి రూపాయలు వచ్చి పడతాయి. కబడ్దారు నా కొడక అని చెప్పేసి గట్టిగా మాట్లాడగలిగే పరిస్థితుల్లో అధికారులు మనకు ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఏంటంటే అందరితో కూడా వాళ్ళు చెప్పుకోకుండా కొంచెం బాబు అని ఒక కాలేజ్ రూల్ ప్రకారం ఏం చేస్తారు, ఇట్లా మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు వేయట్లేదు అంటే నేను అలానే మాట్లాడతా. చంద్రబాబు నాయుడు వేయట్లేదు కాబట్టి అటకు గౌకున్నారు సరే. కాకపోతే మనం ఇచ్చేది కోట్ల రూపాయలు ఒకసారి ఇస్తాం వాళ్ళకి. వందలాది మంది పిల్లలు మన బడుగు బలహీన వర్గాల పిల్లలు నీ కాలేజీలో చదువుతున్నారు కాబట్టి గవర్నమెంట్ నీకు డబ్బులు ఇస్తా ఉంది. నువ్వు కబడదారంటే నేను కబడదారంట, అంతే కదా. అది ఇట్లా చిన్న విషయాలు ఏదన్నా ఉంటే నేను మాట్లాడి మన ఎమ్మెల్యే గారితో చెప్పేద్దాం. అందరికి గౌకుని ఎమ్మెల్యే గారు చెప్పరు. మనం వ్యాపారం చేస్తామే, మనమే రోడ్డు మీద ఒక షాప్ పెట్టాం.